ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదిగండి, వాక్యం మనిషిని మార్చగలదా అంటే మార్చగలదండి. వాక్యమే దేవుడై ఉన్నాడండి. యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆ వాక్యం ఎక్కడో లేదు, పరలోకం నుంచి వచ్చింది మన కోసం అని. ఆ వాక్యం ఇప్పుడేమైంది అంటే మన దగ్గరే ఉంది. చాలా గొప్ప విషయం అండి. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం ఎప్పుడూ ఎవరు చేయకూడదు. ఎందుకయ్యా అంటే దేవుడే మనకి వాక్యం అనే రూపంలో వచ్చి ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధత వాక్యానికి ఉంది. వాక్యం అంటేనే దేవుడు. ఇది మనల్ని ప్రేమించి ఇచ్చాడు దేవుడు. ఈ ప్రేమకు లోబడి బహుశా ప్రేమించడం మనకు తెలియదేమో. ఆ ప్రేమ అంటే బహుశా ఈ బైబిల్ చదివితే కూడా అర్థమవుతుంది. ఈ బైబిల్లో ఏముంది అంటే తండ్రి ప్రేమ అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చూపిన త్యాగం ఉంది. ఆ త్యాగానికి, ఆ ప్రేమకు లోబడదాం. లోబడి దేవుని పిల్లలంగా ఇప్పుడు దేవుని పరిధిలో దేవుని పిల్లలుగా మనం వర్ధిల్లుతూ ఇతరులను కూడా దేవునిలో నడిపిస్తూ ఈ వాక్యాన్ని ప్రేమిస్తూ, దేవా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాక్యాన్ని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మేము ఇప్పటివరకు మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నామేమో. ఇక మీదటి చెయ్యమయ్యా. మీరు మాకు ప్రేమగా ఇచ్చి ఉన్నారు. బహుశా నాకు అనిపిస్తుంది ఇది ప్రేమ లేఖ అని కూడా అనొచ్చు. దేవుడు మన తండ్రి మన కోసమే రాసిన ప్రేమ లేఖ. మనం బాగలేము, బాగుండాలంటే ఖచ్చితంగా ఈ వాక్యం చదవాలి. ఎవరో చెప్పాలి కదండి. బాగుండాలి అంటే దేవునిలో బాగుండాలి. ఎలా ఉండాలి అంటే మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపే చూడాలి. అలా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏముందో పరిశుద్ధత. అట్టి పరిశుద్ధత జీవితాన్ని మనకు కూడా దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. లోకంలో చాలామంది ఉంటారండి. లోకం అంటారు ఎందుకు? లోకం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. పౌలు గారి విషయం చూడండి. పౌలు గారి విషయంలో ఏం జరిగింది? అపోస్తలులైనటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో 11 మందిని చంపడానికి, క్రీస్తుని అంగీకరించేవారిని ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరినీ చంపేయడానికి వెళ్తూ ఉన్నటువంటి పౌలు గారిని వాక్యం మాట్లాడిందండి ఒకరోజు. ఆ వాక్యం మాట్లాడిన తర్వాత ఆ వాక్యం కోసం తను మరణించడానికి సిద్ధపడ్డాడు. అంటే వాక్యం ఏం నేర్పించింది? సత్యంలోకి నడిపించింది. నువ్వు ఉన్నది అబద్ధం, మీరు చేస్తుంది అబద్ధమైన భక్తి. ఈ భక్తిలో నుంచి బయటికి వస్తే నిజం అనేది ఉంది. ఆ నిజం అనేది బైబిల్. ఆ నిజాన్ని గ్రహించి సత్యంలో ఉండి దేవుని యందు విధేయత కలిగి భయభక్తి అనే మాట చాలా చోట్ల ఉందండి. మనకి భయభక్తి అంటే బైబిల్ అంటే భయభక్తి లేదేమో, అంటే దేవుడు అంటే ఇష్టం ఏం లేదేమో, దేవుడు అంటే కనిపించడు కదా అనుకుంటాం బహుశా. కానీ అవన్నీ కాదు. దేవుని ప్రేమించే వరంగా వాక్యాన్ని చదవాలి. వాక్యం ద్వారానే దేవుడు గొప్పగా మనకు పరిచయం అవుతాడు. ఈ వాక్యం మనతోటి మాట్లాడుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలంటే మనల్ని కడతది, మనల్ని నిలబెడుతుంది, దేవునిలో నిలబెడుతుంది. నేనేనా అనిపించేలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎవరెవరినో ఎందరో చెప్పొచ్చు. కానీ అందరినీ చెబుతూ ఉన్నా కూడా మనం వెనుకబడుతూ ఉన్నామంటే బహుశా దేవునికి దూరం అయిపోతున్నాం. దాన్ని గ్రహించాలి ఫస్ట్. దాన్ని గ్రహించినప్పుడు దేవుని దగ్గర ఎలా అవ్వాలి అంటే వాక్యం ద్వారానే అవ్వాలి. ఈ వాక్యంలో ఏముంది అంటే నువ్వు కావాలని ప్రేమ లేక దేవుడు నీకోసం ఎలా ఇచ్చిన ప్రేమ లేక ఇది. ఇట్టి ప్రేమను పొందుకొని, లేదా ఇట్టి ప్రేమ అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే జ్ఞానాన్ని దేవుని దగ్గర అడగండి. ఇట్టి జ్ఞానాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.